హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు 1989. సో thumbnail చూసేసారు కదా. ఇక్కడైతే మా బాబుకి ఒక చిన్న ట్రైనింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఏంటనుకుంటున్నారా? సో ఇవాళ బోన్ చేసిన తర్వాత వాడే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి, చేతులు మూతి అని చెప్పాను. సో చేతులు రెండు క్లీన్ చేసుకున్నాడు ఫస్ట్ అయితే. ఇక మూతి కూడా కడుక్కుంటున్నాడు. సో ఆల్రెడీ మనం ఎవ్రీడే చేస్తూ ఉంటాం కదా పిల్లలకి. మధ్యలో ఒకసారి వాళ్ళతో చేపిస్తే ఈజీగానే నేర్చుకుంటారండి. సో 2+ కిడ్స్కి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్పించడం చాలా ఈజీ. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడినా తర్వాత మంచిగా నేర్చేసుకుంటారు వాళ్ళు. అండ్ ఇక్కడ తిన్న తర్వాత తన బౌల్ షింక్లో పెట్టేమని కూడా చెప్పాను. తనైతే తీసుకెళ్ళి షింక్లో పెట్టేస్తున్నాడు. సో ఫస్ట్ రౌండ్స్లో ప్రాపర్గా చేయలేకపోయినా తర్వాత ఫర్దర్గా పిల్లలు ఈజీగానే గ్రాప్ చేస్తారు వాటిని. సో మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పినా స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా చేసినా కూడా ఏమనకుండా ఎంకరేజ్ చేయండి. ఆబ్వియస్లీ ప్రాపర్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో గిన్నె పెట్టేసి వచ్చిన తర్వాత కూడా మా ఆవిడ చక్కగా అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాడు. సో చూసారు కదా, ఇట్లాంటి ఏదో ఒక విషయాన్ని ప్రతిరోజు పిల్లలకి మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారనమాట. పిల్లలు నేర్చుకోవాలనే ఆలోచన, తపన రెండు కూడా పిల్లల్లో బాగా ఉంటాయి. అండ్ ఇక్కడ మా పెద్దోడు వెజిటేబుల్స్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తున్నాడు. సండే డ్యూటీస్ అనమాట ఇవి మా పెద్దోడికి. సో ఎవ్రీ సండే మా వాడు ఇట్లా మొత్తము నాకు వెజిటేబుల్స్ అంతా సెగ్రిగేట్ చేసి మంచిగా కట్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటాడు, అన్ని కవర్స్లో కూడా సర్దేసి. సో మా పెద్దోడికి నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. సో ఇప్పుడైతే మా చిన్నోడు కూడా రెడీ అయ్యాడు నేర్చుకోవడానికి. సో మా పెద్దోడిని చూసి నేర్చుకోమని చెప్తా ఉంటాను. సో వీడు కూడా వాడిని పక్కనే కూర్చోబెట్టి ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. సో ఇక్కడైతే చేస్తున్నాడు అనమాట, ట్రై చేస్తున్నాడు. అట్లా ట్రై చేస్తున్నప్పుడు మనం కొంచెం ఎంకరేజ్ చేసామనుకోండి ఇంకొంచెం ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తారు పిల్లలు. సో మనం ఎంకరేజ్ చేయాలా, ఎట్లా అంటే వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, అలా అలా ఎంకరేజ్ చేస్తే సో పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకొంచెం ప్రాపర్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇక్కడైతే మా పెద్ద అబ్బాయికి డ్యూటీ ఎప్పటి నుంచో అలవాటు, ఇప్పుడు మా చిన్నోడికి కూడా అలవాటు చేశాను. ఇవే కాదండి, మేడ మీద బట్టలు తీసుకురావటము, లేకపోతే ఇంట్లో వాటర్ అడిగినప్పుడు తెచ్చి ఇవ్వటము, ఇట్లాంటి చిన్న చిన్న డ్యూటీస్ అయితే అప్ చెప్పండి, ఏం పర్వాలేదు. నేర్చుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో ఏమాత్రం టెన్షన్ లేకుండా నేర్పించండి. ఫస్ట్ రౌండ్లో ప్రాపర్గా చెయ్యకపోయినా తర్వాత ప్రాపర్గా అయితే నేర్చుకుంటారు. సో పిల్లలు ఇట్లా తెలివిగా ఆలోచించాలి అంటే మనం ఇట్లాంటి కొన్ని థింగ్స్ అప్ చెప్పామనుకోండి, సో అది ఎలా చేయాలి ఏంటి అని ఆలోచన చేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ప్రతిరోజు ఆలోచించడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇక్కడ చూసారా, మా వాడికి కలర్స్ అయితే నేర్పించాను, ఒక 6 కలర్స్. సో ఆ కలర్స్ గురించి చెప్తున్నాడు అన్నమాట. సో మా వాడితో ఇట్లా నేను రోజు ఏదో ఒకటి ఆడుతూ ఉంటాను, లేకపోతే వీళ్ళు అవ్వకపోతే ఏదైనా నేర్పిస్తూ ఉంటాను. సో ఇక్కడైతే మా వాడికి కలర్స్ నేర్పించాను కదా, అవి అప్పుడప్పుడు మర్చిపోతుంటాడు. రిమెంబర్ చేయడానికి ఇట్లాంటివి ఏవో ఆటలు ఆడిస్తూ ఉంటాను అన్నమాట. పర్టికులర్గా ఎక్కువ టైం అయితే తీసుకోను, ఈ మధ్య అయితే టైం కూడా ఉండటం లేదు. బట్ స్టిల్ ట్రై చేస్తూ ఉంటాను. అలా ఊరికే వదిలేస్తే మొత్తానికి మర్చిపోతారు కదా. సో అందుకని అనమాట. పక్కన అల్లరి కూడా మా చిన్నోడే. సో చూస్తున్నారు కదా. సో ఇట్లా అయితే మొత్తానికి మా వాడి కలర్స్ అయితే నేర్చుకున్నాడు. అండ్ ఆ నెక్స్ట్ డే నేను ఏదో వెజిటేబుల్స్ కావాలని చెప్పి ఫ్రిడ్జ్లోంచి అన్నీ తీసేసాను. సో నాకు కావాల్సినవి తీసుకుని మిగతావి ఎత్తి పెట్టేమని మళ్ళీ కవర్ ఇచ్చేస్తే చక్కగా అన్నీ కూడా లోపల వేసేస్తున్నాడు. ఇట్లాంటి చిన్న పనులు అయితే అప్ చెప్పండి ఖచ్చితంగా. కొంతమంది పిల్లలు స్లోగా నేర్చుకుంటారు, కొంతమంది స్పీడ్గా నేర్చుకుంటారు, ఏం టెన్షన్ పడకండి. అండ్ కొంతమంది అయితే మన పిల్లల్ని జడ్జ్ చేస్తారు, అమ్మో మీ పిల్లలు అల్లరి చేస్తారు, మీ పిల్లలు అట్లా ఇట్లా ఇట్లా అని. సో అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎవరు ఏమన్నా సరే మీరు ఏమనుకుంటున్నారో అట్లాగే గైడ్ చేస్తూ పోండి. మీరు మంచి నేర్పిస్తున్నంతసేపు వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నా ఏం పర్వాలేదు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటారు పిల్లలు. ఇదిగో మా పిల్లలు అయితే కొంచెం అల్లరిగా ఉన్నా కూడా మాట అయితే వింటారు. మా చిన్నోడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాడు అటెన్షన్ సీకర్ అన్నమాట. సో ఒక 5 మినిట్స్ వాడికి కొంచెం టైం ఇచ్చేసామనుకోండి, మళ్ళీ ఇంకో 10 నిమిషాలు వాడు వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. సో వాడిని పట్టించుకోకపోతే మాత్రం క్రాంకీ అయిపోతుంటాడు. సో అందుకే నేను ఎంత బిజీలో ఉన్నా ఒక 5 నిమిషాలు వాడికి ఇచ్చేసి వాడిని పేంపర్ చేసేస్తూ ఉంటానన్నమాట.
సో ఇట్లా అయితే మా వాడిని ఎంగేజ్ చేస్తూ ఉంటాను. సో ప్రతిసారి మధ్యలో వచ్చేస్తూ ఉంటాడు ఏదో పనిలో బిజీగా ఉంటే. దట్టు మార్నింగ్ టైమ్స్ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుందండి. క్యారేజ్లు, పెద్ద బాబుని రెడీ చేసి పంపించడము ఇదంతా కూడా. సో ఆ టైంలోనే మా చిన్నోడు అటెన్షన్ కావాలంటాడు. ఇంకేం చేస్తాను, ఒక 5 మినిట్స్ అయితే వాడికి కేటాయించేస్తాను. వాడిని కొంచెంసేపు ఎంగేజ్ చేస్తాను అండ్ ఆ తర్వాత నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. సో వాడికి కూడా నేను చేసే పని అప్పచెప్పేస్తాను. ఒకవేళ పక్కన కూర్చోబెట్టకుండా వాడిని వదిలేసినాము అంటే అయిపోయింది, ఏదో ఒకటి చేసేస్తాడు. సో అది మనం తర్వాత అదంతా చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. అందుకనే నేను పక్కనే కూర్చోబెట్టుకుని నాతో పాటు వాడు ప్రాపర్గా చెయ్యకపోయినా పర్వాలేదు కానీ పక్కనే ఉంటే మెంటల్ టెన్షన్ అయితే ఉండకుండా ఉంటుంది మనకి, పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇట్లా ఇవే నేర్పించాలని కాదండి, ఎప్పుడు బొమ్మలే కాకుండా మనం జనరల్గా ఇంట్లో ఏ పనులు అయితే చేస్తున్నామో అందులో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేలాగా మనం చేసామంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం బాగా బెటర్గా ఆలోచించడానికి అయితే వీలు ఉంటుంది. ఇంకొకటి వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం షార్ప్గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ అయితే నేను మా పెద్దోడికి ఇస్తాను. ఇక్కడైతే నేను కరివేపాకు పొడి గీ రైస్ చేశాను అనమాట. సో కరివేపాకు పొడి గీ వేసి అన్నం కలిపి ఇచ్చాను. మా చిన్నోడు అసలు ఆ కలర్ చూసి నో అన్నాడు. మా పెద్దోడు తింటున్నాడు కదా, సో అప్పుడు పక్కన కూర్చోబెట్టాను. అప్పుడైతే ఓకే మా అన్న తింటున్నాడు కాబట్టి ఇది మనం కూడా తినొచ్చు అని వాడికి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత వాడు కూడా ట్రై చేశాడు. సో అందుకోసం ఏదైనా కొత్త ఫుడ్స్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళకన్నా ఇవ్వండి, లేకపోతే మీరు పక్కన కూర్చోబెట్టుకొని తినడం అట్లా ఏమైనా చేయండి, ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు. సో ఇట్లా నేను మా పెద్దోడికి చెప్తాను, ఆటోమేటిక్గా వాడు కూడా వాడిని గైడ్ చేస్తూ ఉంటాడు. తినాలి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అట్లా కబుర్లు చెప్తాడనమాట. ఇక్కడైతే మా పెద్దోడికి నేను చిన్న పని చెప్పాను, కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టాను అనమాట. దాని తాలూకు నిమ్మకాయ రసం కావాలంటే మా పెద్దోడు పిండుతున్నాడు. మా చిన్నోడిని కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఎందుకంటే వీడికి అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సండే కూరగాయలు వచ్చాయి, మా పెద్దోడు డ్యూటీ చేస్తున్నాడు. సో మా చిన్నోడిని పక్కనే కూర్చోబెట్టుకుని చేపిస్తాను, ఎందుకంటే వాడు అట్లా ఎంగేజ్ చేస్తేనే వీడికి కూడా చెయ్యాలి అని తెలుస్తుంది. సో అందుకే వాడు ఏ పని చేసినా పక్కన వీడిని పెడుతున్నారే, వీడికి కూడా నేర్పించు, వీడికి కూడా చెప్పు ఎట్లా చేయాలి ఏమి అని. సో అప్పుడే బాగా నేర్చుకుంటారు. సో ఇట్లా అయితే నేను మా పెద్దోడు మా చిన్నోడికి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాము. అండ్ ఈవినింగ్ గుడికి వెళ్దాం కదా అని బయలుదేరాము. మా చిన్నోడు చేయబట్టుకుంటే అటు ఇటు పరిగెట్టేస్తాడు. అందుకే మా పెద్దోడు ఉంటే ఖచ్చితంగా ఇట్లానే ఎత్తుకుంటాడు, ఎందుకంటే వాడిని అసలు కిందనే దింపము, ట్రాఫిక్ ఉంటుందని. సో మేము ఉండే చోట ట్రాఫిక్ ఎక్కువ, మెయిన్ రోడ్ కాబట్టి. సో నేను బయటికి గుడికి వెళ్దామని వచ్చాను. లక్కీలీ దేవుడు వాహనమే మాకు ఎదురొచ్చింది. మేము టెంపుల్కి ఇంకా వెళ్ళబోతా ఉంటే సో ఇట్లయితే స్వామివారు ఆ రోజు కపిలేశ్వర స్వామివారు మహాశివరాత్రి కదా, సో శివరాత్రి రోజు ఆయనే బయటకు వచ్చారన్నమాట. సో ఇట్లంతా ఊరేగింపు జరిగింది ఆ రోజు కపిలేశ్వర స్వామిది. ఇది కపిల్ తీర్థం నుంచి వస్తుంది అనమాట. సో లక్కీగా ఆ రోజు మేము ఇంకా బయటకు వచ్చినాము, స్వామివారి దర్శనం అయిపోయింది. సో స్వామివారిని హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అనమాట. ఇదండి ఈ వాల్టీ వ్లాగ్. సో నేనైతే కొన్ని విషయాలు చెప్పాను, ఇలాగే నేర్పించాలని కాదు, మీ పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న ట్రైనింగ్ 2 ఇయర్స్ నుంచే ఇవ్వండి, ఖచ్చితంగా నేర్చుకుంటారు. స్టార్టింగ్లో కొంచెం కష్టమైన తర్వాత ఈజీగా అయితే అలవాటు పడతారు. సో మస్ట్ ఇట్లా తయారు చేయడం వల్ల, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న థింగ్స్ నేర్పించడం వల్ల పిల్లలు బెటర్గా ఆలోచిస్తారు, షార్ప్గా ఉంటారు. అండ్ స్కూల్లో కూడా కొంచెం ముందర ఉండటానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అయితే మీ పిల్లలకి స్లోగా అయితే స్టార్ట్ చేయండి. సో ఇంతే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేస్తున్నందుకు.